పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీజేపీ పెద్దల్ని మెప్పించి ఒప్పించి పవన్ను ఢిల్లీకి పంపడంలో ఆంతర్యమేమిటి? చంద్రబాబు వ్యూహంలో భాగమేనా? అన్ని పవన్ కళ్యాణ్కు అప్పగించినట్లేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో తగ్గించి ఆ బాధ్యతలను తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్కు అప్పగించినట్లు కనబడుతుంది. ఒక రకంగా చంద్రబాబు వ్యూహంలో భాగంగా పవన్ను ఢిల్లీకి పంపి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో వేగిరంగా అడుగులు పడేందుకు ఒకంత ఆలోచన చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఏపీలో ముఖ్యమంత్రి పదవి బాధ్యతను స్వీకరించిన తర్వాత వరుసగా చంద్రబాబు ఢిల్లీ బాట పట్టారు. ఆయన అనేక సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు. కొంతవరకు నిధులను సాధించగలిగారు. ప్రధానంగా రాజధాని అమరావతికి నిధులను 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి పొందడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతిని సంపాదించగలిగారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలోనూ పురోగతి ఉండేలా చూడగలిగారు. కొత్త విమానాశ్రయాలను ఏర్పాట్లపై కూడా అనుకున్నది చేసుకోగలిగారు. దీంతో పాటు విశాఖ రైల్వే జోన్ విషయంలో ముందడుగు పడింది. విశాఖ రైల్వే జోనల్ కార్యాలయానికి సంబంధించి టెండర్లను కూడా రైల్వే శాఖ నుంచి నోటిఫికేషన్ తెప్పించగలిగారు. ప్రతిసారి తానే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలపై ఒత్తిడి పెంచడం సరికాదని భావించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ బాధ్యతలను అప్పగించినట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. మహారాష్ట్రలో చేరిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మోదీతో పాటు కేంద్ర మంత్రులను కూడా మరింత చేరువయ్యారు. ఆయన సేవలను త్వరలో జరిగే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలని చూస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పంపి పని చక్కబెట్టాలని చంద్రబాబు ఆలోచించినట్లు తెలిసింది. అందులో భాగంగా నిన్న స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహానికి హాజరైన పవన్ కళ్యాణ్ నేడు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై పవన్ చర్చిస్తున్నారు. దీంతో పాటు ఆదాని వ్యవహారంలో ఏం చేయాలన్న దానిపై కూడా బీజేపీ ముఖ్య నేతలతో పవన్ చర్చించే అవకాశాలున్నట్లు కనబడుతుంది. ఆదానితో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. దీనిపై బీజేపీ పెద్దల ఆలోచన ఏంటనేది పవన్ కళ్యాణ్ ద్వారా అడిగి తెలుసుకుని తర్వాత ఆ దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు కనబడుతుంది. ప్రభుత్వం ఏర్పాటైన తొలినాలలో ఢిల్లీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల తరచూ ఢిల్లీ వెళ్తుండడం వెనుక చంద్రబాబు ఆలోచనలే కారణమంటున్నారు. బీజేపీ పెద్దలను మెప్పించి ఒప్పించి ప్రాజెక్టులను తెప్పించుకోవడంలో పవన్ కళ్యాణ్ సాయం చంద్రబాబు తీసుకున్నట్లే కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.